నవంబర్ 5వ తేదీ నాన్నకు ఇక్కడ రిమ్స్ పోలీస్ స్టేషన్ దగ్గర యాక్సిడెంట్ జరిగినది. యాక్సిడెంట్ జరిగినప్పుడు రిమ్స్కి తీసుకోపోయినప్పుడు ఏం చెప్పినారంటే స్కానింగ్ తీసి ఇది చాలా క్రిటికల్ కేసు, ఇక్కడ మేమైతే చూడలేము, మా దగ్గర డాక్టర్లు లేరని చెప్పారు. సో కడపలో వేరే హాస్పిటల్కి వెళ్ళినా కానీ కాదనుకొని వేలూరు సిఎంసికి తీసుకొని వెళ్ళినాము. అప్పుడు వచ్చి అక్కడ వాళ్ళు తీసుకొని వెళ్ళిన వెంటనే అడ్మిట్ చేసుకున్నారు ఎమర్జెన్సీ కేసు కింద. దాని తర్వాత నాన్నని అన్ని స్కానింగ్ తీసిన తర్వాత డాక్టర్ వచ్చారు. ఆ డాక్టర్ కూడా క్రిస్టియన్ అన్నమాట. డాక్టర్ వచ్చి ఆయనకు యాక్సిడెంట్ జరిగింది, బట్ కానీ 3 మేజర్ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి నా హెడ్లో. అది మేము చెప్పలేము ఇప్పుడే, ఆపరేషన్ చేయాలో లేదా మాతల ద్వారా చెప్పాలనో లేదా బ్రతుకుతాడో లేదో అని కూడా వాళ్ళైతే చెప్పలేదు కన్ఫామ్గా. అయితే ఆ మేజర్ 3 ఇంజురీస్ ఏమంటే, ఒకటి వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు రిమ్స్కి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నకి తలకు వెనక బాగాన ఈ మైన తెగేసింది మొత్తం వెనకలంతా. అది లోపలికి చాలా డెప్త్గా తెగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బ్లడ్ చాలా వస్తుంది, కానీ వాళ్ళు అక్కడ కుట్లు వేయలేదు. ఆ కుట్లు వేయకుండా అట్లే సిఎంసికి తీసుకొని వెళ్ళడం ద్వారా అది గాలి అనేది లోపలికి వెళ్ళిపోయి మొత్తం బ్లడ్ అనేది అంతా క్లాట్ అయిపోయింది. మామూలుగా యాక్చువల్గా అయితే అంతసేపు ఉండకూడదు, మామూలుగా క్లోజ్ చేయించేయాలి కుట్లు వేసింది. కానీ ఇది క్లోజ్ చేయించకుండా వేలుకి తీసుకుపోయింటే ఆయన వచ్చి ఏమన్నారంటే, మీరు ఇంతసేపు అక్కడ కుట్లు వేసుకోకుండా ఎందుకు తీసుకొని వచ్చారు, అలా తీసుకొని రాకూడదు కదా, అది చాలా సీరియస్ అవుతుంది, క్రిటికల్ కేసు అవుతుంది, బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది లోపల, మీరు అట్లా ఎందుకు తీసుకొని వచ్చారో వాళ్ళు వేలేదా అని అన్నారు. సార్ వాళ్ళు వేలే సార్, మా దగ్గర అసలు డాక్టర్లు లేరు, మేము చూడలేమని పంపించేసామని అన్నారు. సరే మేము ఏదో ఒకటి చేసి అడ్మిట్ చేసుకుంటాము, ఫస్ట్ అయితే స్కానింగ్ తీసిన తర్వాత దానికి ఏముందని చెప్తామన్నారు. సో స్కానింగ్ తీసిన తర్వాత డాక్టర్ వచ్చి ఫస్ట్ ఒకటి వచ్చి నాన్న సైడ్కి పడడం వలన ఇక్కడ ఇయర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ అనేది చిట్లిందన్నారు అదొకటి. ఇంకోటి బ్యాక్ సైడ్ ఇక్కడ బోన్ వచ్చి ఇక్కడ వెనకాల పడడం వలన ఇది ఒకటి నెక్ దగ్గర ఒకటి చిట్లిందన్నారు 2. ఇంకోటి వచ్చి మూడోది ఏమంటే టోటల్ హెడ్ మొత్తం బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది, అసలు కుట్లు ఏడకపోవడం వలన అది బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది. ఈ 3 చెప్పారు. ఈ 3 చెప్పి మాకు తెలియదు, మా ప్రయత్నం మేము చేస్తాము, ఆ తర్వాత మాకు తెలియదు అని చెప్పేసినారు వాళ్ళైతే మటుకు. తర్వాత సరే అని నాన్నని కుట్లు వేసుకునేకి ఆపరేషన్ థియేటర్ లేక నాన్నని తీసుకుపోయినారు. మా అమ్మని ఎవరిని లేకుండా నాన్నని మాత్రమే తీసుకుపోయినారు. అలా తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ పోయినప్పుడు పెద్ద డాక్టర్ వచ్చారు. పెద్ద డాక్టర్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పినారంటే, ఎవరు ఈ కేసుని జాయిన్ చేసుకోమని చెప్పారు మిమ్మల్ని, నన్ను అడగకుండా ఎందుకు జాయిన్ చేసుకున్నారు ఇంత క్రిటికల్ కేసుని, ఏమని అయితే ఎవరు సమాధానం చెప్తారు, లేదు ఈయనకు కుట్లు ఏమని తీసుకొని వెళ్ళిపోమన్నారు నాన్న. సో అలాగే కుట్లు వేయకోకుండా నాన్న తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ విషయం ఏమంటే నేను ఎవరికి చెప్పలేదన్నమాట, అమ్మకి చెప్పలేదు, నాన్నకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఏమో మళ్ళీ భయపడతారేమో అని. నేను నాన్న మాత్రమే ఉన్నాం. వాళ్ళు ఏదో వాళ్ళ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. కుట్లు వేసుకొని కుట్లు వేయాలని తీసుకొని వెళ్ళిన నాన్నని వేయకోకుండా వెనక్కి తీసుకొని పొమ్మన్నారు. వెనక్కి తీసుకొని వచ్చి పొద్దున వరకు అట్లనే పెట్టారు. పొద్దున వరకు కుట్లు వేయలేదు నాన్నకైతే. అప్పటికే దగ్గర హాఫ్ డే అయిపోయింది, కుట్లు వేయకుండా అట్లే పెట్టేశారు. తర్వాత మళ్ళీ క్రిస్టియన్ అనే డాక్టర్ ఉన్నాడు కదా, ఆయనే వచ్చి మళ్ళీ సరే ఇది నా కేసు కింద నేనే పర్సనల్గా డీల్ చేసుకుంటాను, నేనే తీసుకొని వెళ్తానని చెప్పి ఆయనే తీసుకొని వెళ్ళి ఐసీయూకి తీసుకెళ్ళి 10 గంటలకో లేదా 11 గంటలకో ఆ టైంలో అప్పుడు నాన్నకు కుట్లు వేసింటే దాని తర్వాత మేము చెప్పలేము, 3 రోజుల వరకు ఆయన ఐసీయూలోనే ఉండాలా, ఐసీయూలో ఉన్నప్పటికీ కూడా మేము చెప్పలేము అని చెప్పారు. ఒకవేళ లేదు మేము మ్యాక్సిమము ఇంజెక్షన్స్ ద్వారానే క్లాట్ క్లియర్ అయ్యేకి చూస్తాము, లేదా ఈ బోన్ అనేది ఇక్కడ ఏదైతే ఫ్రాక్చర్ అయ్యిందో అది కానీ కొంచెం ఇంకా ఏమైనా జరిగినా కానీ ఆయన కదలడం వల్ల ఏమైనా జరిగినా కానీ బాడీ మొత్తం ప్యారలైల్ అయిపోతుంది అన్నారు. అంతే, మొత్తం బాడీ అంతా పక్షవాత వాయు వచ్చేస్తుంది, ఏ పార్ట్ కానీ పనిచేయదని చెప్పేశారు. సో మా ప్రయత్నం మాత్రం మేము చేస్తాము, తర్వాత మాకు సంబంధం లేదని చెప్పారు. వాళ్ళైతే ఐసీయూకి తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఒకవేళ ఇంజెక్షన్స్ ద్వారా కానీ క్లియర్ కానీ కాకపోయింటే మీరు అమౌంట్ మటుకు 5 to 10 lakhs వరకు రెడీ చేసుకోండి. ఇక్కడ హాఫ్ పార్ట్ అనేది మొత్తం సర్జరీ చేసి ఆ బ్లడ్ క్లాట్ అయితే ఏదైతే ఉందో ఆ బ్లడ్ క్లాట్ అనేది క్లియర్ చేసి వెనకాల బోన్ అనేది ఆపరేషన్ చేయాలని చెప్పారు. బట్ కానీ అది ఏం జరగకోకుండా దేవుడు ఇంజెక్షన్స్ ద్వారానే 3 to 5 days ఐసీయూలోనే ఉంచి ఆ అమౌంట్ ఏం ఖర్చు కాకుండా దేవుని దయ వలన మీరు చేసిన అందరి ప్రార్థనల వలన దేవుడు నాన్నకి ఇంజెక్షన్స్ ద్వారానే క్లియర్ అయ్యేటట్టు చూసి తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే నాన్నకి ఎక్కువ సౌండ్లు వినపడకూడదు, చేయకూడదు అని చెప్పినారు. కానీ నాన్న వినుకోకుండా పోయిన సంవత్సరము డిసెంబర్ 9వ తేదీ మళ్ళీ ఇదే సమయంలో మళ్ళీ నాన్న చర్చిలోకి వచ్చి మీ అందరి ముందర పాట పాడి ఆ సాక్ష్యం చెప్పుకొని మళ్ళీ వెళ్ళారు. అప్పటికి కూడా నాన్నకు మళ్ళీ తీసుకొని వెళ్ళినప్పుడు కానీ అయినా కూడా నాన్నకి ఏం కాలేదు. అందును బట్టి మీ అందరికీ
చాలా కృతజ్ఞతలు చెప్పుకుందాం. మీ అందరూ నాన్న గురించి ప్రార్థన చేశారు. మీరే కాదు ఇక్కడ మా సంఘ విశ్వాసులు ఇంకా అనేకుల మంది నాన్న గురించి ప్రార్థన చేశారు. నాన్నకి మొత్తం 2 యాక్సిడెంట్లు జరిగినాయి. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు వచ్చి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చదువుతున్నప్పుడు అప్పుడు కూడా నాన్నకి ఇలాగే జరిగింటే నాన్న వేలూరుకి తీసుకొని వెళ్ళినాము. అప్పుడు కూడా అక్కడ ఏం చేశారంటే అప్పుడు కూడా ఆపరేషన్ చేసిన నాన్న కాలుకి. అయితే ఆపరేషన్ చేసినప్పుడు నాన్న అక్కడ ఏమనుకున్నాడంటే దేవా నేను కానీ బతుకుతే నేను నీ సేవకు వస్తానని ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అనుకున్నారు. ఆ విధంగానే నాన్న ఆ యాక్సిడెంట్ జరిగిన వెంటనే నాన్న సేవకు వచ్చారు. మళ్ళీ రెండో యాక్సిడెంట్ జరిగినప్పుడు దేవా నేను నన్ను బ్రతికిస్తే నాన్న ఇంకని ఇప్పటి నుంచి నాన్న యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నాన్న ఏం వ్యాపారం ఏం చేయడం లేదు, బిజినెస్ ఏమి మొత్తం పూర్తిగా సేవలోకి వచ్చేసారు. సేవలోనే ఆయన ఎదుగుతున్నారు. ఆయన ఇంకా సేవలో ముందుకు వెళ్ళాలని, ఆయన ఇంకా సేవలో అంచెలంచెలుగా దీవించబడాలని మీరందరూ ఆయన గురించి ప్రార్థించండి. దేవుడి ఇస్తున్న